నమస్తే అందరికీ. ఇప్పుడు ఆకాశముద్ర చూద్దాం. ఆకాశముద్ర ఏ తత్వం? శూన్యతత్వం. ఈయన ఆకాశముద్ర చేస్తే చాలా లాభాలు, ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది, నియంత్రణలో ఇస్తుంది. అదే కాకుండా గురక, నిద్రలో గురక వస్తుంది కొంతమందికి, ఆ గురక తగ్గడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాదు చెవి నొప్పి, చెవి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది. నత్తి, కొంచెం మాట్లాడడంలో ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది. ఇంకా మన బోన్స్ స్ట్రాంగ్ బోన్స్, తర్వాత శాంతి, ప్రశాంతత కూడా ఇస్తుంది. నమస్కారం. సో ఇది ఎలా చేయాలి మరి? ఆకాశముద్ర మధ్యవేలు చివర, మధ్యవేలు ఏది? ఇది చూపుడు వేలు పక్కన ఉంటుంది కదా, ఇది మధ్యవేలు. ఈ చివర బొటనవేలు చివర, ఇది బొటనవేలు కదా, బొటనవేలు చివర, ఈ రెండు చివరలు కలిపి, ఓకే, మిగతా 3 వేలను, 3 ఏంటి అవి? చిటికన వేలు, ఉంగరపు వేలు, తర్వాత చూపుడు వేలు. ఈ 3 వేలను నిటారుగా ఉంచాలి. అరచేతిని ఆకాశం వైపు, ఆకాశం అంటే ఎలా పైకి ఉంచుతూ మోకాల మీద లేదా తొడలపై పెట్టి ఉంచితే అది ఆకాశముద్ర అవుతుంది. ఇట్లా పెట్టాలి. ఇది కూడా అంతే కదా, 2 చేతులు ఇలా పెట్టుకొని ఓకే, ఇలా పెట్టి ఇలా పెట్టాలి. ఆకాశముద్ర. ఓకే, దీని గురించి చూద్దాం. మన స్వామి మైత్రేయ గారి మాటల్లో చూద్దాం. మధ్యవేలు చివరను బొటనవేలు చివరతో కలిపి ఉంచి మిగతా 3 వేళ్లను, ఏవేవి? చూపుడు వేలు, ఉంగరపు వేలు, చిటికన వేలు, నిటారుగా ఉంచి అరచేతిని ఆకాశం వైపు ఉంచుతూ, అంటే బోర్లేయొద్దు, ఓపెన్గా ఇట్లా పైకి చూసినట్టుగా ఉండాలి. మోకాల మీద తొడలపైన పెట్టి ఉంచితే అది ఆకాశముద్ర అవుతుంది. ఓకే, ఆకాశతత్వం అంటే ప్రదేశానికి, స్పేస్, కదలికకు, అంటే మూమెంట్కు చిహ్నం ఆకాశతత్వం. మధ్యవేలు ఆకాశతత్వానికి సంబంధించింది కదా. ఈ ఆకాశముద్రను 45 నిమిషాలు పెట్టుకోవచ్చు రోజు, లేదా 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 15 నిమిషాల చొప్పున వేసుకోవచ్చు. ఈ ఆకాశముద్ర వేస్తే ఫలితాలు ఏంటంటే, ఆకాశతత్వం విశుద్ధి చక్ర అంటే కంఠ ప్రదేశంకు సంబంధించింది కాబట్టి ఆకాశముద్ర వేసుకోవడం వల్ల కంఠంలోని థైరాయిడ్ సమస్యలను నియంత్రిస్తుంది. నెంబర్ 1. 2. మాట్లాడడంలో సమస్యలు, వినికిడి సమస్యలు కూడా సమసిపోతాయి. ఓకే. 3. వినికిడి సమస్య అంటే చెవికి సంబంధించింది. ఆకాశతత్వం అంటే ప్రదేశం, స్పేస్ ఎలిమెంట్, కదలిక వల్లనే ధ్వని జనిస్తుంది. కదలిక వల్లనే ధ్వని జనిస్తుంది. శరీరంలో ఆకాశతత్వానికి సంబంధించిన కర్మేంద్రియం చెవి, మరియు ఆ తత్వానికి సంబంధించిన జ్ఞానేంద్రియం నోరు, మాట్లాడడం. అందువల్ల ఈ ముద్ర వల్ల విశుద్ధి చక్ర ఉత్తేజమవుతుంది. పర్యవసానంగా మాట్లాడడంలోని లోపాలు, వినికిడి సమస్యలు నియంత్రింపబడతాయి. ఇప్పుడు నిద్ర వస్తున్నప్పుడు ఆవలించడం మామూలుగా అందరూ చేసే పని కదా. అలా ఆవలింత వచ్చినప్పుడు మనకు తెలియకుండానే తెరుచుకున్న నోటి దగ్గర రైళ్ళు ఉంచుతూ చిటిక వేస్తుంటాం కదా. ఆవలింతలో తెరుచుకున్న దవడలు అలాగే లాక్ అయిపోకుండా ఉండడానికి మనం చిటిక వేస్తూ ఉంటాం. చిటిక వేయడానికి మధ్యవేలు, బొటనవేలు కలుపుతాం కదా, అప్పుడు ధ్వని పడుతుంది. మధ్యవేలికి సంబంధించిన ఆకాశతత్వం, బొటనవేలుకు సంబంధించిన అగ్నితత్వం ఒక దగ్గరికి చేర్చబడతాయి. అంటే ఆకాశముద్ర వేయబడి ప్రదేశంలో కదలిక ఏర్పడి, స్పేస్లో కదలిక ఏర్పడి 2 దవడలు మామూలు స్థితికి వస్తాయి.
సాధారణంగా ఒత్తిడి ఆవలింతల వలననే దవడలు ఇలా లాక్ అవడం జరుగుతుంది. అయితే ఈ ఆకాశముద్ర గొంతులో శూన్య ప్రదేశాన్ని పెంచి నిద్రలో గురక సమస్యను తొలగిస్తుంది. శరీరంలో ఎముకల కదలికలకు శూన్య ప్రదేశం అవసరం కాబట్టి ఆకాశముద్రతో ఎముకల బలహీనత పోరాసిస్ లను కూడా అడ్డుకోవచ్చు. మనసు నిండా ఆలోచనలు ఉన్నప్పుడు ఆకాశముద్రతో లోపలి ప్రదేశాన్ని పెంచుకొని ఆలోచనలను తగ్గించుకొని ప్రశాంతతను చేకూర్చుకోవచ్చు. అయితే ఈ ముద్ర ఎంతసేపు వేసుకోవాలి? ఎక్కువ 45 నిమిషాలు వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ వేయొద్దండి. ఉదయం సాయంత్రం పొద్దున 15 నిమిషాలు వేసుకోవచ్చు, లేదు ఒక్కసారి 45 నిమిషాలు, అంతకంటే ఎక్కువ వేయకూడదు. ఇది ఒకేసారైనా లేక 3 కాలాలు, అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రతిసారి 15 నిమిషాలు వేసుకోవచ్చును. ఇదండి ఆకాశముద్ర. సో ఆకాశముద్ర వేసుకోండి, దాని ఫలితాలు పొందండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ జయప్రకాష్.